హాయ్, తెలుగు రైలు వాళ్ళకి స్వాగతం. ఈ వీడియోలో రైల్వేలో వెల్డింగ్ ఏ విధంగా చేస్తారో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. రైల్వేలో రైలు బ్రేకేజ్ అయినప్పుడు కానీ, వెల్ ఫెయిల్యూర్ అయినప్పుడు కానీ, కొత్త రైలు రెన్యూవల్ చేసేటప్పుడు కానీ రైలు ఫస్ట్ ఈ విధంగా కట్ చేస్తారు. రైల్ కటింగ్ అయిన తర్వాత స్కేల్తో ఈ విధంగా వెల్డర్స్ అలైన్మెంట్ చేసుకుంటారు. అలైన్మెంట్ అయిపోయిన తర్వాత వెల్డర్స్ మౌల్డ్స్ని ఈ విధంగా ఫిక్స్ చేసుకొని దాని చుట్టూ సిలికాన్, ఇసుక, కెమికల్ అవన్నీ మట్టిలాగా ఉంటుంది. ఆ మట్టితో ఈ విధంగా లూటింగ్ చేస్తారు. లూటింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈ విధంగా మౌల్డ్ని, రైల్ని ఈ విధంగా బ్లోయర్తో హీట్ చేస్తారు. బ్లోయర్తో మనకు కావాల్సిన టెంపరేచర్ చేరుకున్నాక ఈ బకెట్ లాంటివన్నీ ఆ మౌల్డ్స్ పైన పెట్టి దాన్ని కాకరపువ్వొత్తి వెలిగిస్తారు. దీన్నే థర్మల్ రియాక్షన్ అంటారు. దాంట్లో నుంచి రైల్ వెల్డ్కి కావాల్సిన పదార్థం అనేది హీట్ అయ్యి కిందకి మెటల్ రూపంలో కింద పడుతుంది. మెటల్ పడిన తర్వాత ఆ సింగిల్ షాట్ క్రూసిబల్ని బయటికి తీసేసి ఈ విధంగా ట్రిమ్మర్ అన్ని సాధనంతో ట్రిమ్మింగ్ చేస్తారు. ట్రిమ్మింగ్ అయిపోయిన తర్వాత రైల్ను ఈ రైల్ గ్రైండర్తో నీట్గా స్మూత్గా ఉండే విధంగా రైల్ సర్ఫేస్ గ్రైండింగ్ చేస్తారు. రైల్ గ్రైండింగ్ చేసిన తర్వాత రైల్ సర్ఫేస్ ఏ విధంగా ఉందన్నది లాస్ట్లో మీరే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.